సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో వివక్ష చూపుతోందని విమర్శించారు. దుబ్బాకలో ఇటీవల జరిగిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించని కిషన్ రెడ్డికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ అభ్యర్థులకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్ రావు, రొట్టె రాజమౌళి, కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందల శ్రీనివాస్తో పాటు పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో చాలా పెద్దది. దుబ్బాక తర్వాత ధర్మాజిపేట. ఈరోజు మరి షేరాపురం వార్డు కూడా మనకే వస్తుంది. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికంటే, ఇందాక మనం అక్కడ కూడా 2 సార్లు మాట్లాడుకున్నాం. ఎలక్షన్ వస్తే అన్ని పార్టీలు వస్తారు. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. కానీ మీరు కూడా ఒక్కటి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. నేను గల్లీలో పోయి తిరిగి ఇప్పటిదాకా ఆ బాధలు చూస్తే దుఃఖం వస్తుంది. పనిచేయనోడు ఈ మున్సిపల్ ఎలక్షన్ వచ్చి మాకు ఓట్లు వేస్తామంటే ఇక వాళ్ళు ఉండేది ఎంత ఏడాది. మీరు ఆలోచించాలి. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ సర్కార్ కాదు, మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ వచ్చేది కారు గుర్తు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ నేనే ఉంటా మీ ఆశీస్సులతోటి. తప్పకుండా మాటిస్తున్నా. ధర్మాజిపేటల 3 యువకులను 3 బిడ్డలను కారు గుర్తు మీద ఓటేసి నాకు అప్పచెప్పుర్రి, 4 అప్పచెప్పుండ్రి. షేరాపురంలో సంధ్యమ్మ కూడా ఉంటుంది. మీరు 3 ఉంటారు. ఈ 4 గెలిపి దయచేసి మీ అందరి చేతులెత్తి దండం పెట్టి